యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండును గాక. ఆయన కృప మనందరి పట్ల నిరంతరం చూపును గాక. మన ప్రాంతం పట్ల చూపును గాక. మన మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి పట్ల చూపును గాక. మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప చూపును గాక. హల్లెలూయా. అంత బాగున్నారా? ప్రభు క్షేమాన్ని విస్తరింపచేయును గాక. గత వారంలో జరిగిన కూటాలని ప్రభు ఆశీర్వదించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాసానికి ఇది చివరి ఆదివారం, చివరి రోజు. రేపటి రోజున సరిగ్గా 6 గంటలకే ఉదయాన్నే వాగ్దాన సందేశ కూడిక ప్రారంభమై జరుగుతుంది. సేమ్ సమయానికే వాగ్దాన సందేశ కూడిక ప్రారంభమై జరుగుతుంది కనుక మీరంతా తప్పకుండా పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. యథావిధిగా బుధవారం, గురువారం రోజున మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనా పండుగ గురువారం రోజున 10 గంటలకు జరుగుతుంది. శనివారం రోజున మందిరంలో రాత్రి 7 గంటలకు శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. రేపు శనివారం రోజున. వచ్చే ఆదివారం రోజున 2 ఆరాధనలలో సంస్కారారాధన జరుగుతుంది. ప్రభు అన్ని దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం బిగరగా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభు అందరిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. లూకాసు వర్తమానం 6వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను, చూడండి. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అందరు చదవండి బిగ్గరగా. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. యేసు ప్రభువారు సశరీరుడిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్న రోజుల్లో యేసు ప్రభువారే చెప్పిన మాటలు ఇవి. యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో మనం కాస్త గుర్తెరగలిగితే, ఇప్పుడు మీరు ఆకలి గొనుచున్న ధన్యులు, ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు. ఎందుకంటే మీరు తృప్తిపరచబడతారు అని రాయబడి ఉంది. ఎవరైతే ఆకలి కొని నడిపించబడుతూ ఉంటారో వారిని యేసయ్య తప్పకుండా తృప్తిపరచునుగాక. వారి వ్యక్తిగత జీవితాన్ని తృప్తిపరచునుగాక. బాగా గమనించండి, మనిషి బ్రతికి ఉంటే తప్పకుండా ఆకలి అనేది అవుతుంది.
అవునా కదా? బ్రతికినంత కాలం ఆకలి అనేది ఉంటుంది. ఆకలి కాలేదు అని ఒక వ్యక్తి అన్నాడు అని అంటే ఆ వ్యక్తికి అనారోగ్యం ఏదన్నా వచ్చి ఉంటుంది. చెమటగార్చేది ఇక్కడ నుంచి ఎంతో దూరం వెళ్ళి లేదా కష్టపడేదైనా, ఉద్యోగం చేసేదైనా, వ్యాపారం చేసేదైనా, చేతి పని చేసుకునేదైనా ఎందుకు అని అంటే ఈ జానెడు పొట్ట కోసమే, ఆకలి కోసమే. ప్రియమైన వాళ్ళ ఆకలి అనేది లేకపోతే ఎవరు కష్టపడరు. ఆకలి అనేది లేకపోతే ఎవరు కష్టపడరు, కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత ఎవడి మాట కూడా వినడు. వింటారా? ఆకలి లేదు కదా, కష్టపడేది లేదు, 4 రూపాయలు సంపాదించాలి అనే ఆశ కూడా లేదు. కనుక ఎవరి మాట ఎవరు వినే ఆ పరిస్థితుల్లో కూడా ఉండదు. అందుకనే దేవుడు చూడండి, మనిషికి ఆకలి అనేది పెట్టాడు. అర్థమవుతుందా? పెట్టకుండా ఉండగలడు, అయితే ఆయన ఆకలి అనేది పెట్టాడు. ప్రియమైన వాళ్ళ కనుక లోకంలో బ్రతుకుతూ ఉన్నంత కాలం అనేది మనిషికి ఆకలి ఉండాలి, ఉంటుంది. ప్రియమైన వాళ్ళ ఆకలి అనేది 2 రకాలు. మొదటిది శరీర సంబంధమైన ఆకలి లేదా బహిరంగమైన ఆకలి. శరీర సంబంధమైన బహిరంగమైన ఆకలి అని అంటే జాండి కడుపు కోసం అంత ఆహారం తింటా ఉండడం, బతికేదానికి తింటా ఉండడం. తినేదానికి బ్రతకడం కాదు, బ్రతికేదానికి అంత తింటా ఉంటాడు. అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థమయ్యేదని చెప్పాలంటే బహిరంగమైన ఆకలి అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఎవరినైనా చూడండి, సంపాదిద్దాం అనే తపనతో నడిపించబడుతూ ఉంటారు. డబ్బు సంపాదిద్దాం, లేదా పేరు ప్రఖ్యాతులు సంపాదిద్దాం, లేదా ధనం సంపాదిద్దాం, వెండి సంపాదిద్దాం, బంగారం సంపాదిద్దాం, మణిమాణిక్యాలు సంపాదిద్దాం, ఆస్తి కాస్త కూర్చుకుందాం, పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుందామనే ఆ తపనతో నడిపించబడతా ఆ ఆకలి అనేది ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అయితే మీరు చూడండి, ఎంత సంపాదించినా, ఎంత సమకూర్చుకున్నా, ఎంత మనిషి దగ్గర ఉంది అని అనుకుంటూ ఉన్నా, అది అనుభవించేదానికి అవసరమైంది ఏంటంటే మానసిక ప్రశాంతత. మానసికమైన ప్రశాంతత అనేది మనిషికి లేకపోతే డబ్బు, ఆస్తి, అంతస్తు ఇవి ఏవి ఏమండి అతని వ్యక్తిగత జీవితంలో అనుభవించలేని పరిస్థితులు ఉంటాయి. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ? దాన్ని అంటారు శరీర సంబంధమైన లేదా బహిరంగమైన ఆకలి అని. ఆ తర్వాత మనం గమనించగలిగితే ఆత్మ సంబంధమైన ఆకలి ఉంది. యేసు ప్రభు చెప్పింది దాని గురించి. ఇప్పుడు చెప్పండి, ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. ఆత్మ సంబంధమైన ఆకలి అనేది ప్రియమైన వాళ్ళ ప్రతి వ్యక్తికి ఉండాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మీరు ఒక విషయం చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 8:3.
ఆకలి కలిగేదానికి దేవుడు ఏం చేస్తాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 8:3 గమనించండి. ఆహారం వల్లనే గాక నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి. బాగా గమనించండి, ఆకలి అనేది లేకపోతే ఆకలి దేవుడు కలుగు చేస్తాడంట. ఆత్మ సంబంధమైన ఆకలి లేకపోతే దేవుడు ఆత్మ సంబంధమైన ఆకలి కలుగు చేస్తాడు. ఏమాత్రం ఆకలి లేకుండా ఉందనుకో, ఆయన ఆకలి కలుగు చేస్తాడు. ఎలా తెలుసునా? అనుస్తాడు. అర్థమవుతుందా? ఇంకా నలుపుతాడు. నిన్ను నలపగలడు, నిన్ను ఏమండి అనచగలడు. ఏ విధము చేతనైనా ఆయన ఆకలి కలుగు చేసి ఏం చేస్తాడు అంటే తర్వాత నిశ్చయముగా తృప్తిపరచునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు చెప్పండి గట్టిగా, తృప్తిపరచబడతారు. కనుకనే దేవుడు చూడండి అన్ని కాలాలలో ఉండి అందరినీ, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, అందరినీ అణుచుకుంటూ 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 వారికి కావలసిన ఆహారం దయచేశాడు. వారికి ఆకలి కలుగు చేసి ఆహారం ఇచ్చి పోషించాడు. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలు మనం గమనిస్తే 40 సంవత్సరాలు దేవుడు ఏమండి 40 రోజుల్లో కనాను దేశము ప్రవేశించవలసిన వారు వాళ్ళు. 40 రోజులు ప్రయాణం. ఆ 40 రోజులలో ప్రవేశించవలసిన వారి వ్యక్తిగత జీవితం గమనిస్తే ఆకలి లేకపోగా వాళ్ళని 40 సంవత్సరాలు అణిచాడంట. అణిచి ఆ తర్వాత ఆకలి కలుగు చేసి ఏమండి పితరులు ఎన్నడూ ఎరుగని మన్నాను కురిపించి దేవుడు ఏం చేశాడంటే పోషించి తృప్తిపరిచిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అందుకనే నిన్నైనా సరే లే నా వైపు చూడు, అది రాట్లా చూడు, నీట్గా ఎఫెక్ట్ ఏం చేసావు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఎన్ని విధాలుగైనా సరే ఏమండి అనుస్తాడు, ఎన్ని విధాలుగైనా సరే నలుపుతాడు. అప్పుడు ఆకలి కలుగుతుంది. అర్థమవుతుందా? ఎంతగా ఆకలి అంటే ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో భూమ్యాకాశములు కూడా తీర్చలేని ఆకలి ఆయన కలుగు చేస్తాడు. అర్థమవుతుందా? కలుగు చేసినప్పుడు తప్పకుండా నువ్వేం చేస్తావు అంటే ఆకలి 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 అని నీ వ్యక్తిగత జీవితంలో ఆ తపనతో నడిపించబడుదువుగాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఒక పూట తినకపోతే రెండో పూట కోసం ఏం చేస్తారు మీరు? గట్టి చెప్పండి. ఇంట్లో కాస్త వచ్చిందనుకో, సమస్య వచ్చిందనుకో, బాధ వచ్చిందని, కిరుకు వచ్చిందనుకో, లేకపోతే ఇద్దరు కొంచెం ఏమండి చిల్లక గోరింకల్లాగా ఉన్న ఆ ఇద్దరి మధ్యలో ముంగీస పాములాగా తయారైందనుకో, అప్పుడేమవుతుంది? ఒక పూట, 2 పూటలు, 3 పూటలు తినరు. తర్వాత అట్లాగే ఉంటారా? ఉండరు. ఏమంటారు? ఆకలి తీసుకురా. కారణం ఏంటంటే చెప్పండి, అనిచాడు కదా, నలిపాడు కదా, ఒక రోజంతా సరిపోయింది కదా, అందుకని ఆకలి మీద ఉంటారు. ప్రియమైన వాళ్ళు, అదేవిధంగా దేవుడు ఆత్మ సంబంధమైన ఆకలి ఒక్కొక్కరిలో కలుగుజేయునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ ఆకలి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు అంటాడు, నిశ్చయముగా మీరు తృప్తిపరచబడతారు. ఒక్కొక్కరిని నా దేవుడు తృప్తిపరచునుగాక. ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో మిమ్మల్ని అందరినీ నా దేవుడు తృప్తిపరచునుగాక, తృప్తిపరచునుగాక. మొదటిది చూడండి, మనకు ఉండవలసిన ఆకలి మీకు తెలియజేస్తాను, గమనించండి. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 6వ వచనం. అందరు చదవండి. అందరూ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు
వారు ఏమవుతారంట? తృప్తిపరచబడతారు అని దేవుడు చెప్తున్న మాటలు. ఈ మాటలు మనం గమనిస్తే యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పిన మాటలు. 5, 6, 7 అధ్యాయాలను అంటారు కొండ మీద ప్రసంగము అని. ఆ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు మన ప్రాణప్రియుడైన యేసయ్య ఈ మాటలు తెలియజేశారు. గమనించండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఆకలి కలిగి జీవించాలి అని ఆశపడినప్పుడు మొదట ఏం చేయాలి అంటే నీతిగా బ్రతకడం నేర్చుకోగలగాలి. ఆ నీతి అనేది నీలో ఉండగలగాలి. నీతి కొరకు నేను ఆకలి దప్పులు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా, ఆ నీతి అనేది ముందుగా నాలో ఉండగలగాలి, ముందుగా నీలో ఉండగలగాలి. చూడండి, మనిషి యొక్క నీతి ఎలాంటిది అంటే మురికి గుడ్డల్లాంటిది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆ మురికి గుడ్డల్లాంటి నీతి ఏమండి తొలగిపోయి నీలోనైనా నాలోనైనా ఏ నీతి రావాలి అంటే దేవుని నీతి వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని నీతిని ధరించుకొనగలిగే స్థితిలోనికి వచ్చుదుముగాక. అందుకని యేసు ప్రభువు చెప్పిన మాట ఏం తెలిసిన, మొదట మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకుందుమా అని వాటి గురించి విచారించకుండా, వాటి గురించి మీరు వెతకకుండా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని, చెప్పండి, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని, ఆయన నీతిని వెతకాలి. ఆయన నీతి నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే నువ్వు పొందుకోవాలి అని ఆశ నీకు ఉంటే నిశ్చయముగా నా దేవుడు ఆ నీతితో నింపునుగాక. హల్లెలూయా. చూడండి, బైబిల్లో వ్రాయబడిన నీతి, నిజాయితీ లేదా న్యాయము అనే ఆ అర్థానికి సంబంధించిన పదాలు ఇంచుమించుగా బైబిల్లో 740 సార్లు ఉంటాయి. అంత ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు నీతికి, నిజాయితీకి, ఏమన్నా న్యాయానికి. దానికి సంబంధించిన పదాలకి 740 సార్లు ఉంటుంది ఆ మాట. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఇప్పుడు అంత ప్రాముఖ్యత దేవుడు అనుగ్రహిస్తే అర్థమవుతుందా? ఇప్పుడు మన దేవుడు ఎవరు తెలుసునా? నీతిమంతుడు. మన దేవుడు ఎవరు? యథార్థవంతుడు. మన దేవుడు ఎవరు? ఏమంటే న్యాయవంతుడు. పరిపూర్ణమైన నీతిమంతుడు, పరిపూర్ణమైన న్యాయవంతుడు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని రాజ్యమైనా లేదా ఆయన ఉద్దేశాలైనా, ఆయన తలంపులైనా, ఆయన ఆశయాలైనా, ఆయన చర్యలైనా, ఆయన క్రియలైనా ఎలా ఉంటాయి తెలిసిన? నీతిగానే ఉంటాయి, న్యాయంగానే ఉంటాయి, నిబద్ధతతో కూడే ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అంత గొప్పవి ప్రియమైన వాళ్ళరా దేవుని ఉద్దేశాలైనా, దేవుని ఏమంటే క్రియలైనా, నడిపించే ఆ పరిస్థితులైనా. ఇప్పుడు మనం అవి మనకు రావాలనుకున్నప్పుడు మనం యేసయ్యను ఏం చేయాలి అంటే మనసారా నమ్ముదుముగాక, హృదయపూర్వకంగా విశ్వసించుదుముగాక. ఎంతకైతే నీ వ్యక్తిగత జీవితంలో యేసయ్యను నమ్ముతావో, యేసయ్యని విశ్వసిస్తావో, ఏమండి విశ్వసించిన నీవు, నమ్మిన నీవు ఏం చేస్తావో అంటే బైబిల్లో రాయబడిన మాట, నమ్మిన వాడు ఏం చేస్తాడో తెలిసిన బాప్తిసం పొందుతాడని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని ఎంతకైతే నమ్ముతావో, ఎంతకైతే విశ్వసిస్తావో, నీ వ్యక్తిగత జీవితంలో బాప్తిస్మానికి లోబడతావు. అర్థమవుతుందా? బాప్తిస్మము పొందుట అనేది ఏం తెలిసిన? నీతిని ధరించుట అని రాయబడింది దేవుని వాక్యంలో. హల్లెలూయా. అదే ఆ మాట చూస్తారా? చూడండి, 3వ అధ్యాయం 27వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ, గట్టిగా చదవండి, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని, ఎవరిని ధరించుకొని ఉన్నారంట? గట్టిగా చెప్పండి. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు ఎవరు అని అంటే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం, అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను వ్రాయబడి నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ఆయను. ఎవరైతే ప్రియమైన వాళ్ళరా బాప్తిసం చేత బాప్తిసం పొంది నడిపించబడతా ఉంటారో వారు యేసుక్రీస్తును ధరించుకున్నవారు అని అంటే దేవుని నీతిని
ధరించుకొని నడిపించబడుతూ ఉన్నవారు అనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైన వారు, ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా నడిపించబడుతూ ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుని నీతిని పొందుకోలేదు, దేవుని నీతిని ధరించలేదు అనేది గుర్తెరుగుదువు గాక. అర్థమవుతుంది ప్రియమైన వారా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు యేసయ్య నీతిని ధరించగలిగిన స్థితి ఏది అని అంటే ఆయన్ని నమ్ముకొని బాప్తిస్మానికి లోబడడం. బాప్తిస్మ అనుభవంలోనికి రాగలిగితే అప్పుడు నువ్వు ఎవరు అంటే దేవుని నీతిని ధరించుకున్న వ్యక్తివిగా ఉందువుగాక. హల్లెలూయా. ఈ నీతిని ధరించుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించుదురుగాక. అప్పుడు వారి జీవితం ఏమవుతుందంటే తృప్తిపరచబడుతుంది. నా యేసయ్య ఏం చేస్తాడు? ఒక్కొక్కరిని తృప్తిపరుస్తూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితంలో అన్ని కోణాలలో నా దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. హల్లెలూయా. ఏ విషయంలో నీ వ్యక్తిగత జీవితంలో అసంతృప్తిగా నడిపించబడుతూ ఉన్నావో ఆ అసంతృప్తిని తొలగించి యేసయ్య తృప్తిపరచునుగాక. హల్లెలూయా. యేసయ్యని ప్రియమైన వాళ్ళరా మనం ధరించుకొనగలగాలి. ఆ నీతిని మనం ధరించుకొనగలగాలి. దేవుని నీతిని ఏమన్నా మనం ధరించుకొనగలగాలి. దేవుని నీతి చేత మనం నింపబడగలగాలి. నింపబడి వదిలేయడం కాదు, కానీ నీతి కొరకే ఆకలి దప్పులు కలిగి ఉండగలగాలి. హల్లెలూయా. నీతి అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? నజరేయుడైన యేసయ్య. ఆ యేసయ్య కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి జీవించగలగాలి. నీకు ఉండవలసిన ఆకలి ఏంటి తెలిసిన? యేసయ్యని, యేసయ్య మీదే నీకు ఆకలి ఉండాలి. యేసయ్య కొరకే నీకు ఆకలి ఉండగలగాలి. హల్లెలూయా. నీ ఆకలి యేసయ్య ఉండునుగాక. యేసయ్య ఇచ్చిన వాటి మీద కాదు ఆకలి ఉండవలసింది, లేదా ఇవ్వబోయే వాటి మీద కాదు నీకు ఉండవలసిన ఆకలి. ఇప్పుడు యేసయ్య చూడండి, ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాడా లేదా? స్థలం కావాలంటే స్థలం ఇచ్చాడా లేదా? పెళ్లి కావాలంటే పెళ్లి జరిగించాడా లేదా? పిల్ల కావాలంటే పెళ్లి ఇచ్చాడా లేదా? ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చాడు. వ్యాపారాన్ని ఆశీర్వదించమంటే ఆశీర్వదించాడు. ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఆశీర్వదించి ఒక స్థితిని కలుగుచేయి అని అంటే ఒక్కొక్కటి ఆయా సందర్భాల్లో ఆయా సమయాలలో ఒక్కొక్కటి దేవుడు కార్యం చేసుకుంటా వచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వాటి మీద కాదు నీకు ఆకలిగా ఉండవలసింది, అవి ఇచ్చిన యేసయ్యే నీకు ఆకలిగా ఉండునుగాక. హల్లెలూయా. ఆయన మీద నీకు ఆకలి ఉండగలగాలి ప్రియమైన వారు. కొంతమంది చూడండి మందిరానికి వస్తూ ఉంటారు. ఎందుకు తెలిసినా ఏమండి? నా కడుపు నింపు పోతుంది, నా తలనొప్పి పోతుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నెమ్మది కలుగుద్ది, ఆనందం కలుగుద్ది అంటే కలగలేదు, కలుగుద్ది. అర్థమవుతుందా? వాటి కొరకు కాదు నువ్వు మందిరానికి రావాల్సింది. బైబిల్ రాయడం మాట తెలిసిన ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కలుగుతాయి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు వెతకాల్సింది ఏంటంటే దేవుని హల్లెలూయా హల్లెలూయా యేసయ్యనే వెతుకుదువుగాక. యేసయ్య కొరకే ఆకలి కలిగి జీవించుదువుగాక. హల్లెలూయా. యేసయ్య ఇచ్చిన వాటి ఎందుకు కాదు, ఇవ్వబోయే వాటి ఎందుకు కాదు నీకు ఆకలి ఉండవలసింది నజరేయుడైన యేసయ్యే నీకు ఆకలి ఉండునుగాక. హల్లెలూయా. ఆయన మీద నీకు తృష్ణ ఉండగలగాలి, ఆయన మీద నీకు ఆకలి కలిగి ఉండగలగాలి ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో మనందరికీ బాగా పరిచయమైన ఒక మాట చూపిస్తాను చూడండి. 63వ కీర్తన మొదటి చరణం. అందరు తీయండి. 63వ కీర్తన మొదటి చరణం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు నీ మీది ఆశ చేత. ఆ మాటల్లో మీరు చూడండి, నీ 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 ఎన్నిసార్లు వచ్చింది గమనించండి. నా దేవా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను, నీ బలం నీ ప్రభావం, ఆ తర్వాత నేనెంతో ఆశతో నీ తట్టు చూస్తున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము ఎవరి కోసం? దావీదును
దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధించుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రం. సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుచుకుందాం. పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. యేసయ్యా నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. యేసయ్యా నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా
ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.